హలో అందరికీ, ఇవాళ అయితే మన తిరుమల రిసెప్షన్కి అయితే పోతున్నాము. సో గిఫ్ట్ తీసుకోవడానికి అని చెప్పి వచ్చినాం. కాకపోతే ఇక్కడ టైం చాలా వేస్ట్ అయిపోయింది. నా కోసం అంజలక్క, సృజన వీళ్ళందరూ వెయిట్ చేసిర్రు. సో మొత్తానికైతే గిఫ్ట్ అయితే తీసుకొని పోతున్నాం. ఇక మధ్యలో నా కూతురు కూడా అమ్మ నా గాజులు వలిగిపోయినాయని చెప్పి ఉన్న గాజుల్ని మొత్తం తీసేసింది. ఇక మళ్ళీ కొత్త గాజులు అయితే తీసుకున్నా మధ్యలో ఇక మొత్తానికైతే ఎంట్రీ అయినాం ఊర్లోకి. ఇక రిసెప్షన్ అయితే మంచి జరిగింది. గిఫ్ట్ ఇచ్చేసినాం, ఫొటోస్ అయితే దిగినాము. మంచిగా అందరం కలిసి అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేసినాం. ఇక కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆఫీస్లో కూడా పోయి కొంచెం ఆఫీస్లో కూడా కూర్చున్నాం అందరం కలిసి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇవాళ అంజిమామది యానివర్సరీ కూడా. సో అందుకని చెప్పి మళ్ళీ అంజిమామ వాళ్ళ ఇంటికి పోయి కేక్ కోయించినాము. ఇక మేము అందరం కలిసి అయితే ఇక్కడ అంజిమామ వాళ్ళ ఇంటికి అయితే కొంచెంసేపు కూర్చున్నాం. తర్వాత తిరుమల వాళ్ళ అక్కనైతే పిలిచింది. ఎందుకని పోతే పోయేసరికి పెద్ద సర్ప్రైజ్ అన్నట్టు మాకైతే సారీస్ పెట్టారు. మస్తు మంచిగా అనిపించింది. ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ తిరుమల్. అండ్ తిరుమల వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంజలక్కను నన్ను అయితే 2 రోజుల ముందే రమ్మని చెప్పిండు, ఇంటికి వచ్చి మరి చెప్పిండు. కాకపోతే మాకు వీలు కాకపోలే, ఓన్లీ రిసెప్షన్కి వచ్చిన. సో టైం అయితే 5 అవుతుంది. ఇక పోదామని చెప్పి అయితే బయలుదేరినాం. ఇక ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఒక రీల్ కూడా వేయాలని చెప్పి రీల్ కూడా వేసినాం. 1 2 3 రెడీ. అప్పటికే మన మర్విన్ టీం వాళ్ళు అయితే వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకు అని అంటే మన వైష్ణవి ఉంది కదా, ఆమె కూడా పెళ్లి చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది. ఎట్లా డాడీ ఇడిదాకా వచ్చారు కదా, మా ఇంటికి పోదామని చెప్పి తీసుకుని అయితే పోయినా. ఇక మా ఇల్లు కూడా చూపించిన వాళ్ళకి. ఇక ఎట్లా ఇడిదాకా వచ్చారు కదా అని చెప్పి తినబెట్టే పంపించిన. ఇక వీడియో చేయడానికి అయితే నాకు వీలు కాలే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.